కీర్తనల గ్రంథము 34వ కీర్తన 11వ వచనం. Psalm 34 verse 11. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, మనం ఇక్కడ కూడుకున్న ఉద్దేశము మనందరికీ తెలుసు. ఆ మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుణ్ణి ఆరాధించాలంటే ముందుగా దేవుడు ఎవరు అనేది మనం అర్థం చేయాలి, మనకు తెలియాలి. ఆయన ఎవరు, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన మహత్యం ఏంటి, ఆయన అస్తిత్వం ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలి. ఇవన్నీ తెలియకుండా ఆయనను మనము ఆరాధించలేము. ఒకవేళ అలా ఆరాధించినా అది సంపూర్ణ ఆరాధన అనబడదు. ఇవన్నీ తెలియాలంటే ముందుగా మనము ఆ గొప్ప దేవుణ్ణి వెతకాలి, ఆ గొప్ప దేవుని గురించి తెలుసుకోవాలి. ఆ దేవుణ్ణి వెతకాలంటే ఆ దేవుని జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానానికి మూలం ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. సామెతలు 9:10లో చెప్పబడినట్లు, ప్రొవర్బ్స్ 9:10లో చెప్పబడినట్లు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఈరోజు వాక్యము మన ఆత్మీయ జీవితంలోని ఆ ముఖ్యమైన పార్శ్వాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక ఆత్మీయ జీవితం, ఒక విశ్వాస జీవితంలో దేవుడు అంటే భయము, భక్తి అనేది ఎంతో ముఖ్యం. ఒక రకంగా చెప్పాలంటే ఆ భయము, భక్తి లేని జీవితాన్ని ఏ రోజు మనం ఆత్మీయ జీవితం అని పిలువలేదు. అందుకనే ఈరోజు ఆ మాటను దేవుడు మన ముందు ఉంచి మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎన్నోసార్లు దేవుని భక్తి అంటే, దైవ భక్తి అంటే, దైవ భయం అంటే విని ఉన్నాం. ఎన్నో మాటలు విని ఉన్నాం. ఈ భయము, భక్తి రెండు కలిసి ఉండే పరిస్థితి దేవుడు ఎన్నోసార్లు మనకు వివరించి ఉన్నారు. ఎందుకంటే చాలామంది భక్తి పరులుగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ జీవితంలో దేవుని భయము ఎక్కడ కనబడని పరిస్థితి ఎన్నోసార్లు మనము అనుభవిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ భయము, భక్తి ఒకటి లేకుండా ఒకటి ఉండలేని పరిస్థితిని దేవుడు ఎన్నోసార్లు మనకు గుర్తు చేశారు. అంతేకాదు, అసలు నిజంగా భక్తి అంటే ఏమిటి ఆయన మనకు అర్థం చేయించారు. భయం లేని భక్తి ఎటువంటిది, ఇలా ఎన్నో విషయాలు మనం వాక్యం ద్వారా విని ఉన్నాం. అంతేకాదు, ఆ భయభక్తులు కలవారిని దేవుడు ఎలా కాపాడుతారు, ఎలా రక్షిస్తారు, ఎలా పోషిస్తారు, ఇలా ఎన్నో అనుభవాలు, సాక్ష్యాలు మనము విని ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు అదే మాటను గుర్తు చేస్తూ ఉన్నారు. మనం చదివిన ఈ కీర్తన 34:11వ వచనం కంటే కొద్దిగా ముందు ఉన్న వచనాలను మనం ఒకసారి పరిశీలిస్తే అక్కడ మనకేం కనబడుతుంది అంటే, భయభక్తులు గల వారి చుట్టూ దేవుడు తన దేవదూతలను కావలి ఉంచి వారిని కాపాడి రక్షించే ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే వారికి ఏ కొదవ లేకుండా దేవుడు అన్ని విధాలుగా సంరక్షించి పోషించే ఒక గొప్ప స్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఒక గొప్ప ప్రేమను అక్కడ రుచి చూస్తూ ఉన్నాం. అందుకనే అలాంటి ప్రేమ కోసం ఆ గొప్ప దేవుణ్ణి ఆశ్రయించమని, ఆయన యందు భయభక్తులు ఉంచమని చెప్పే ఒక పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం.
అలాగే మనం చదివిన మాటల్లోకి వస్తే దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, నా పిల్లలారా నా మాటలు వినండి, మీకు దేవుని యందలి భయభక్తులు నేర్పిస్తాను అని అంటూ ఉన్నారు. ఈ మాటలు ఏం మనకు అర్థం చేపిస్తూ ఉన్నాయంటే, ఇంకా మనము పూర్తిగా ఆయన యందలి భయము భక్తి అంటే తెలియని పరిస్థితుల్లో ఉన్నామని అర్థం చేస్తూ ఉంది. అంటే మనం దేవుని యందు భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, నిజమైన భక్తి ఏంటి, ఇవన్నీ మనం విని ఉన్నాం, కానీ ఇంకా కొద్దిగా తెలుసుకోవలసిన అవసరం ఉంది. అందుకనే దేవుడు నేను మీకు నేర్పిస్తాను అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు చెప్పే మాటలు విందాం. ఆయన యందలి భయం భక్తి గురించి ఇంకా మనము నేర్చుకుందాం. ముందుగా మనం చూస్తే ఇదే కీర్తనలో 13వ వచనం ఒకసారి మనం చూస్తే, కీర్తనలు 34:13లో మనకు ఒక మాట కనబడుతుంది. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. అంటే ఇక్కడ దేవుని ఉద్దేశాన్ని మనం అర్థం చేద్దాం. భయభక్తుల గురించి చెప్తూ దేవుడు ఈ మాటను మనకు చూపిస్తూ ఉన్నారంటే, భయభక్తులు కలిగి ఉండడం అంటే మన నాలుకను కాచుకోవడం, మన నోటిని అదుపులో ఉంచుకోవడంగా మనం అర్థం చేద్దాం. ఈరోజు దేవుని యందు భయం ఉంది, భక్తి ఉంది అని చెప్పుకుంటున్నాం, కానీ ఎంతవరకు మనం మన మాటలను, మన నోటిని, మన నాలుకను అదుపులో ఉంచుకోగలుగుతూ ఉన్నాం? ఒకసారి మనం ఈరోజు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అదే నోటితో దేవుణ్ణి స్తుతించడానికి, అదే నోటితో దేవునికి విరోధమైనవి మాట్లాడడానికి మనము సిద్ధపడుతూ ఉన్నాం. మన పరిస్థితిని వాక్యం చెబుతూ ఉంది. యాకోబు పత్రికలో యాకోబు 3:8 నుంచి మనం చూస్తే, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువెల్లును. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. యాకోబు గారు అక్కడ బతిలాడుతూ ఉన్నారు, నా సహోదరులారా అని ప్రేమగా చెబుతూ ఉన్నారు. ఇలా ఉండకూడదు. మనం ఒకే నోటితో దేవుణ్ణి స్తుతించే మాటలు చెప్తూ ఉన్నాం, ఒకే నోటితో ఇతరులను బాధ పెట్టే మాటలు కూడా, దేవునికి ఇష్టం లేని మాటలు కూడా మాట్లాడేవారిగా ఉంటూ ఉన్నాం. మీరు అలా ఉండకూడదు అని చెబుతున్నప్పటికీ ఈరోజు మనలో చాలామంది అలాగే ఉంటున్నాం. అందుకనే దేవుడు ఈరోజు మనతో మీకు నేర్పిస్తాను, భయము భక్తి అంటే ఏంటి, దేవుని యందలి భయము భక్తి ఏంటి నేను నేర్పిస్తానని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. చెడ్డ మాటలు, కపటపు మాటలు, మోసపు మాటలు, అబద్ధాలు, దేవునికి అయాసకరమైన పాపపు మాటలు ఎన్నో, ఇవన్నీ మన నాలుక నుంచి, మన నోటి ద్వారా వస్తూనే ఉన్నాయి. అవి రాకుండా అనుక్షణం మనల్ని కాచుకొని ఉండడమే నిజంగా దేవుడంటే భయము భక్తి కలిగి ఉండడం. ఎందుకంటే దేవుడంటే నిజంగా భయము భక్తి ఉన్న వ్యక్తి ఈ మాటలు మాట్లాడడానికి సాహసించడు. అదొక ఘోరమైన పాపంగా భావిస్తాడు. ఆ ప్రభావానికి లోను కాకుండా ఉంటాడు. అలాంటి మాటలు చెప్పకుండా ఉంటాడు. దానికోసం ప్రయత్నిస్తాడు. అలా ఉండడానికి తన ఆచరణలో దాన్ని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేస్తాడు. అందుకనే మనం చూస్తాం, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఏషయా లాంటి ప్రవక్తలైతేనేమి, దావీదు వంటి గొప్ప భక్తులైతేనేమి అనేక సార్లు ఇలాంటి ప్రార్థన చేసిన అనుభవం మనకు కనబడుతుంది. తమ నోటిని, తమ నాలుకలను కాల్చివేయమని, కోసివేయమని, తమ పెదవులను పవిత్రపరచమని వాళ్ళు ప్రార్థన చేసిన పరిస్థితి మనకు ఎన్నోసార్లు మనం చూసి ఉన్నాం.
అంటే ఇది ఎంత ముఖ్యమైనది. దేవుడు ఎందుకు మనకు ఈ మాటని ఈరోజు వినిపిస్తూ ఉన్నారు, మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఏమేం మాటలు మాట్లాడుతూ ఉన్నాం, ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. అదే నోటితో మళ్ళీ ఇక్కడ చేరి దేవుణ్ణి స్తుతించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అది దేవునికి నచ్చడం లేదు. అందుకనే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాక్యంలో మనం చూసినట్లు ఏ నరుడు దాన్ని ఆ నాలుకను సాధు చేయనేరడు. దాన్ని సాధు చేసేవాడు, సరిచేసేవాడు దేవుడు ఒక్కడే. ఆ దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు నేర్పిస్తాను అంటున్నారు. ఇది అర్థం చేసుకొని మన ప్రతి బలహీనతను ఆయన ముందుంచి ప్రార్థన చేయడానికి మనము మొదట సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. మన నోటిని, మన నాలుకను కాచుకొని నిజంగా దేవుని యందలి భయభక్తులు నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. అలాగే దాని తర్వాత వచనంలో చూస్తే కీర్తన 34:14, సామ్ 34:14, అక్కడ కూడా ఒక విషయాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు, గుర్తు చేస్తూ ఉన్నారు. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాన్ని వెంటాడు. ఇక్కడ కూడా మనము భయభక్తులతో దీన్ని కలిపి మనం ఆలోచన చేద్దాం. ఈ వాక్యాన్ని దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం అంటే కీడు చేయకుండా ఉండడం, అలాగే మేలు చేసేవారిగా ఉండడం, సమాధానంతో ఉండడం. ఈ మాట మనము ఈరోజు నేర్చుకోవలసిన అవసరం ఉంది. అలాగే మనం సామెతల గ్రంథంలో చూస్తే సామెతలు 3:7, ప్రొవర్బ్స్ 3:7, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనలో ఉండే పరిస్థితిని వాక్యం చూపెడుతుంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిలో చెడుతనము ఉండలేని పరిస్థితిని వాక్యం చూపెడుతుంది. అలాగే సామెతలు 8:13, ప్రొవర్బ్స్ 8:13, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. అంటే ఎవరైతే ఆ చెడుతనాన్ని, ఆ కీడును అసహించుకుంటారో వాళ్ళలో దేవుని భయము భక్తి ఉండే ఒక పరిస్థితిని వాక్యం చూపెడుతూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడు, అంటే కీడు చేయకుండా ఉండడమే. మనం ఎంతో తెలివిగలవారమని అనుకుంటున్నామేమో, కానీ ఈ మాటను మనం అర్థం చేయలేకపోతూ ఉన్నాం. చెడుతనం విడిచిపెట్టడమే దేవుని యందు భయభక్తి కలిగి ఉండే ఒక పరిస్థితిగా వాక్యం చెబుతూ ఉంది. దుర్మార్గం నుంచి తొలగిపోవడమే దేవుని యందలి భయభక్తులకు నిదర్శనంగా చూపెడుతూ ఉంది. కీడు చేయకుండా ఉండడమే ఈరోజు నిజమైన దైవభక్తిగా, దేవుని యందు భయము భక్తి ఉండే ఒక ఆత్మీయ స్థితిగా వాక్యం చూపెడుతుంది. అంతేకాదు, కీడు చేయకుండా ఉండడం ఎంత ముఖ్యమో మేలు చేయడం అంతే ముఖ్యం. చెడును వదలడం ఎంత ముఖ్యమో మంచిని ఆశ్రయించడం, మంచిని పట్టుకోవడం అంతే ముఖ్యం. దుర్మార్గం నుంచి తొలగిపోవడం ఎంత ముఖ్యమో సన్మార్గంలో నడవడం అంతే ముఖ్యం. ఎందుకంటే కొద్ది మంది ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ సగం మాత్రమే చేయగలుగుతూ ఉన్నాం. ఇతరులకు కీడు చేసే ఆలోచన మనం చేయడం లేదు, ఎంతో సంతోషం. కానీ కీడు చేయకుండా ఉంటూ ఉన్నాం, మంచిది. కానీ మేలు చేయకుండా ఉండడం కూడా అది ఒక పాపంగానే దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకనే
ఈ పరిస్థితి నిజంగా దేవుని యందు భయము భక్తి ఉండే ఒక పరిస్థితిగా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే జరిగించే పాపము ఎంత నిందార్హమో, అంటే మనం చేసే కీడు కానీ చేసే చెడు కానీ అది ఎంత నిందకు అర్హమైనదో, చేయవలసిన మంచిని చేయకపోవడం కూడా అంతే అని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇది అర్థం చేయడానికి మనం సమూయేలు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొదటి సమూయేలు 12:23 ఆయన ఒక మాట చెప్తారు. 1 Samuel 12:23, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును. అంటే ఆయన చేయాల్సిన పని ఒకవేళ చేయకుండా ఉంటే, ఆ ప్రార్థన నేను మీకోసం ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉంటే, నేను దేవునికి విరోధంగా పాపం చేసిన వాడనవుతాను అని చెప్పిన మాట మనము అర్థం చేయాలి. అంటే దేవుడు చేయాల్సిన పనిని ఎంత ఖచ్చితంగా మన నుంచి ఆయన కోరుకుంటున్నారు. అంతేకాదు, మనందరికీ తెలిసిన మాట, ఆ చివరి దినంలో, తీర్పు దినంలో జరిగే సంఘటనలో మనం ఎన్నోసార్లు విన్నాం. మత్తయి సువార్త 25:45-46 వచనాలను చూస్తే, మాథ్యూ 25 లాస్ట్ 2 వర్సెస్ మనం చూస్తే, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగూ చేయలేదు. అక్కడ దేవుడు ఏదైతే చెయ్యలేదో దాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు తీర్పులో. వాళ్ళు నిత్య శిక్షకు పాత్రులవుతారని చెప్తూ ఉన్నారు. అంటే మనం ఈరోజు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మనం చేయాలో అది చేయకుండా ఉండడం కూడా మనల్ని ఆ నిత్య శిక్షలోకి నడిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం చేసేది భక్తి, మనకున్నది భయము అని ఎలా చెప్పగలుగుతాం? సంగమా, అవసరంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయడం అయితేనేమి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం అయితేనేమి, అదే నిజమైన దేవుని యందలి భయము భక్తిగా ఈరోజు మనము నేర్చుకుందాం. ఇంకా మనం చూస్తే, దేవుడంటే భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయనతో, దేవునితో, అలాగే మనుషులతోనూ సమాధానంగా ఉండే ఒక పరిస్థితి. ఇది ఎంతో ముఖ్యమైన, అవసరమైన మాట. ఎందుకంటే ఈరోజు మనం మనుషులతో ఉంచే సంబంధాలు ఎలా ఉంటున్నాయి, ఎంత సమాధానంగా మనం ఉంటూ ఉన్నాం, అది మన అంతరాత్మలకు తెలుసు. ఎందుకనంటే మనం ఏ మనిషితో ఎలా ఉంటూ ఉన్నాం, ఏ ఆలోచనతో ఉంటూ ఉన్నాం, ఎటువంటి ఉద్దేశంతో వాళ్ళతో సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, ఇవన్నీ మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నారు సమాధానంతో ఉండే ఒక పరిస్థితి నిజమైన దేవుని యందలి భయం భక్తి ఉండే పరిస్థితిగా. అందుకనే వాక్యం చెబుతూ ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14, హీబ్రూస్ 12:14 మనం చూస్తాం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అవును, మనకు ఆ పరిస్థితి లేకపోవచ్చు, కానీ వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది, మీరు ప్రయత్నించండి. ఎందుకనంటే ఆ ప్రయత్నం లేకుండా, పరిశుద్ధత మీరు పొందకుండా దేవునితో మీరు సంబంధాన్ని ఉంచలేరు, దేవుణ్ణి చూడలేరు. దేవుణ్ణి చూడలేని పరిస్థితి ఆయనను ఎలా ఆరాధిస్తుంది? ఇంకా మనం చూస్తే, 1 తిమోతి 6:6-8 వచనాలను మనం ఒకసారి చూద్దాం. 1 తిమోతి 6:6-8, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము.
కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. వాక్యం మనకేం నేర్పిస్తుందంటే ఇక్కడ దేవుడిచ్చిన దానితో తృప్తి కలిగి ఉండడమే నిజమైన దేవుని యందలి భయము భక్తి ఉంచే ఒక పరిస్థితి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుడిచ్చిన దానితో తృప్తి లేకుండా ఉండే జీవితం అది దేవునికి భయము భక్తి గల జీవితమేనా? లేదంటే దేవుడు ఇవ్వని దానికోసం ఆశపడే జీవితం, లేకుంటే దేవుడు ఇచ్చిన దాన్ని పాడు చేసే జీవితం, అది దేవుని యందలి భయం భక్తి ఉన్నదేనా? మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పని మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పడడం లేదు. మనం దేవుడు ఇవ్వని దానికోసం ఆశపడుతూ ఉన్నాం. ఆశ పడడమే కాదు, ఆ ఆశతో దేవుడిచ్చిన దాన్ని మనము నాశనం చేస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన దాన్ని మనము పనికి రాకుండా వ్యర్థం చేస్తూ ఉన్నాం. ఉన్నదానితో తృప్తి కలిగి ఉండటమే దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండే పరిస్థితి అని వాక్యం నేర్పిస్తూ ఉండగా, నిజమైన భయము భక్తి అంటే ఏంటి మనం ఈరోజు నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. చివరగా ఒక్క మాట, కీర్తనల గ్రంథము 86:11, Psalm 86:11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. ఇక్కడ మనం అర్థం చేద్దాం, ఏకదృష్టి కలిగి ఉండడం. అదే ఇంకోలాగా చెప్పాలంటే ఏక మనస్సు కలిగి ఉండడం. మరోలాగా చెప్పాలంటే ఏక హృదయం కలిగి ఉండడం. ఇదే నిజమైన దేవుని యందలి భయము భక్తి కలిగి ఉండే ఒక పరిస్థితి. ఈ ఏకత ఎక్కడైనా మన జీవితంలో కనబడుతుందా? మన కుటుంబాల్లో కావచ్చు, మనం పనిచేసే స్థలంలో కావచ్చు, చివరికి సంఘంలో కూడా కావచ్చు. ఈ ఏకత మనము ఉంచగలుగుతూ ఉన్నామా? ఎందుకంటే వాక్యం మన పరిస్థితిని గమనిస్తుంది. అందుకనే ఈరోజు మనతో మాట్లాడుతుంది. మీకు నేర్పిస్తాను అని చెప్తూ ఉన్నారు దేవుడు. నిజం, యెహోవా యందలి భయభక్తులు అంటే ఏంటో మీకు నేర్పిస్తానని ఆయన ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన మాట కానీ, మన ఆలోచన కానీ, మన మనస్సు కానీ ఏది స్థిరంగా ఉండదు. ఈరోజు ఒక మాట చెప్పామంటే మరో రోజు ఆ మాట ఉండదు. ఈరోజు ఒక ఆలోచన చేశామంటే సాయంత్రానికి ఆ ఆలోచనకు ఏ చోటు మన జీవితంలో కనబడదు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయం ఎంతవరకు కట్టుబడి ఉంటామనేది మనకే తెలియదు. ఏది స్థిరంగా ఉండని పరిస్థితి. గాలి ఎటు వస్తే అటు కొట్టుకుపోయినట్టు పరిస్థితులను బట్టి ఆలోచనలు మారుతున్నాయి. పరిస్థితులను బట్టి మాటలు మారుతాయి. పరిస్థితులను బట్టి పనులు మారుతాయి. అలాంటి పరిస్థితి దేవుడంటే భయం భక్తి ఉండే పరిస్థితి? అదైతే కాదు. ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా, కరువైనా, ఖడ్గమైనా, ఉన్నా లేకున్నా, దుఃఖమైన సంతోషమైన, అన్ని వేళలా ఒకేలా ఉండడం, అది దేవుని యందు భయము భక్తి కలిగి ఉండే జీవితం. అన్ని పరిస్థితుల్లో దేవుని చిత్తం ప్రకారం నడవడం, అది దేవుని యందలి భయం భక్తి కలిగి ఉండే జీవితం. ఒక స్థిరమైన విశ్వాస హృదయం కలిగి ఉండడమే
దేవుని యందలి భయము భక్తి కలిగి ఉండే జీవితం. ఇలా వాక్యం మనకు నేర్పిస్తూ ఉండగా ఈ మాటలు విన్న మనమందరము మరొకసారి ఆలోచన చేయవలసి ఉంది సంగమా. భయభక్తులంటే మన నోటిని నాలుకను కాచుకోవడం, భయభక్తులంటే కీడు చేయకుండా ఉండడం, మేలు చేసేవారిగా ఉండడం, అందరితో సమాధానంగా ఉండడం. భయభక్తులంటే దేవుడిచ్చిన దానితో తృప్తి కలిగి ఉండడం. దేవుని యందలి భయభక్తి అంటే ఏక దృష్టి కలిగి ఉండడం, ఏక మనస్సు కలిగి ఉండడం, ఏక హృదయంతో ఉండడం. ఇదే నిజమైన దేవుని యందలి భయము భక్తి. అర్థం చేద్దాం సంగమా. దేవుడు చెప్పిన ప్రతి మాటను అర్థం చేద్దాం, నేర్చుకుందాం. ఆ నేర్పుతో నిజమైన దేవుణ్ణి ఎరుగుదాం. ఆ నిజమైన దేవుని యందు భయము భక్తి కలిగి ఉందాం. ఆ మనసుతో మనము ఆరాధనకు సిద్ధపడదాం. ఆరాధన చేసుకుందాం.